భారతీయ జనతా పార్టీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఎన్నికల్లో పొత్తుల కోసం బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. పొత్తులపై బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఏపీ అధోగతి పాలవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ సహకారం ఉందని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సత్యకుమార్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏమంటే అన్నాడంటే, మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్టానంతో మాట్లాడాలి, మాతో పొత్తు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలి. మూడోది, యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తుపై లోకేష్తో పవన్ మాట్లాడించాల్సి ఉంది. నాకు అర్థమే కాలే, ఇది అసలు ఆయన ఆదేశిస్తున్నాడా, లేకపోతే బెదిరిస్తూ ఉన్నాడా, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడా? తెలుగుదేశం పార్టీని మీరు పక్కాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ అగ్రిమెంట్కి వస్తావా లేదా, మాతో చేసుకుంటావా లేదా అని నేను గ్యారెంటీ చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేడు కాదు, అరెస్ట్ చేయగలడు చంద్రబాబు నాయుడిని, కానీ 53 రోజులు జైల్లో పెట్టలేడు. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆయన్ని జైల్లో పెట్టారు. అక్రమంగా కేసులు పెట్టావు. దాంట్లో నువ్వు కనీసం ఎవిడెన్స్ కూడా చూపలేకపోయావు. నువ్వు ఏమాత్రం కూడా దానికి ఎవిడెన్స్ లేకుండానే 53 రోజులు జైల్లో పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యొచ్చు, కానీ ఒక బెయిల్ పైన ఉండే ముఖ్యమంత్రి అతను. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి మాట్లాడుకొని, బీజేపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకొని జైల్లో పెట్టింది కాదని ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో మేము సర్దుబాటు చేసుకుంటాం, పొత్తు పెట్టుకుంటాం, అది కూడా బెదిరింపు ధోరణితో పొత్తు ఎందుకు మాట్లాడలే, మా అధిష్టానంతో మాట్లాడతారా లేదా మీరు అని బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నారంటే అసలు రాజకీయాల్లో అంటే ఫ్రీడమ్ ఉందా?